మరి ఇప్పుడు రెవెన్యూ కూడా ఫ్రెండ్స్ రిలేటివ్స్ మీదే డిపెండ్ అయితే మరి మన ఛానల్ పెట్టింది దేనికి అసలు? వాళ్ళకి వెలిగి మీరు సూపర్ చాట్ మెంబర్షిప్ తీసుకొని మురగబెట్టుకోవడం ఎందుకు? అవి మురిగిపోవడం తప్ప ఏమీ లేదు. అంటే ఇప్పుడు నేను ఏంటంటానంటే వేయొద్దని కాదు. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలెంట్ కాల్స్. సో డబ్బులు ఎవరికి ఊరికే రావు, ఇది చాలా పాపులర్ డైలాగ్ కదా. సో ఎందుకు చెప్తున్నాను అంటే ఈ మాట, మీరు వేసేటటువంటి అంటే యూట్యూబర్కి వేసేటటువంటి సూపర్ స్టిక్కర్స్ కావచ్చు, సూపర్ చాట్ కావచ్చు, సూపర్ చాట్ ద్వారా వేసే మనీ కావచ్చు, తర్వాత మీరు జాయిన్ బటన్ క్లిక్ చేసి మెంబర్షిప్ తీసుకున్నటువంటి అమౌంట్ కావచ్చు, అవి యూట్యూబర్కి రీచ్ అవుతున్నాయా, యూట్యూబర్కి వెళ్తున్నాయా అంటే నేను వెళ్ళవనే చెప్తాను. మరి మీరు వేసినటువంటి అమౌంట్ ఎక్కడికి వెళ్తున్నాయి, అసలు ఈ సూపర్ స్టిక్కర్ సూపర్ చాట్ చేయటం మూలాన ఎవరికి లాభం, ఆ డబ్బులు ఎవరికి వెళ్తున్నాయి అన్నదైతే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో మీకు చాలా విషయాలు తెలిసే ఉంటాయి. సో ఒకసారి అయితే ఈ వీడియో అయితే ఒక లుక్ వేయండి. మీరు ఈ వీడియో చూసి మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. అంటే మీకు చాలా మందికి యూజ్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మన ఛానల్ 1,00,000 సబ్స్క్రైబర్స్కి చాలా చాలా దగ్గరలో ఉంది. కాబట్టి ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసి చూస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. సో మనం వీడియోకి వెళ్దాము. వీడియో ఈరోజు టాపిక్ చెప్పే కదా, సూపర్ స్టిక్కర్స్ ద్వారా వచ్చినటువంటి అమౌంట్ ఎవరికి లాభము అంటే అసలు ఆ ఆప్షన్ దేనికి ఇచ్చాడు అంటే అది ఒక పెద్ద క్రియేటర్స్కే యూజ్ అవుతుంది తప్పితే చిన్న యూట్యూబర్కి ఎట్టి పరిస్థితుల్లో యూజ్ కావు. మీరు చిన్న యూట్యూబర్కి వేసినటువంటి సూపర్ స్టిక్కర్స్ కానీ, సూపర్ చాట్ కానీ, తర్వాత మెంబర్షిప్ ద్వారా వేసినటువంటి అమౌంట్ ₹1 కూడా చిన్న క్రియేటర్కి అయితే వెళ్ళదు. ఎందుకు వెళ్ళదో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు క్లియర్గా అయితే ఈ వీడియో అయితే పూర్తి వరకు ఎండ్ వరకు చూడండి. అంటే మీరు వేసినటువంటి అమౌంట్ ఒకవేళ మీరే నాకు వేశారనుకుందాము, చిన్న క్రియేటర్కి వేసినటువంటి అమౌంట్ రీచ్ కావాలి అంటే, చిన్న క్రియేటర్ అయినా పెద్ద క్రియేటర్ అయినా అమౌంట్ రీచ్ కావాలి అంటే ఖచ్చితంగా $100 పూర్తి కావాలి. $100 పూర్తి అయితేనే మీరు వేసినటువంటి అమౌంట్ ఏవైతే ఉన్నాయో అవి నా అకౌంట్లోకి యూట్యూబ్ వాళ్ళు పంపిస్తారు. మరి $100 కంప్లీట్ కావాలి అంటే మీరు వేసేటటువంటి సూపర్ స్టిక్కర్స్ ద్వారా, సూపర్ చాట్ ద్వారా వేసేటటువంటి అమౌంట్ $100 అవుతాయా? హైలీ ఇంపాసిబుల్. మీరు వేసేటటువంటి అమౌంట్ మహా అయితే ఎంత వేస్తారు? ఒక $10 లేదా ఒక $15, సరే ఒక $50 వేశారు అనుకుందాము. మరి $50 వేసిన తర్వాత అంటే ఇప్పుడు ఎవరు వేస్తారు అంటే చిన్న క్రియేటర్ గురించి చెప్తున్నాం ఇక్కడ. అంటే చిన్న యూట్యూబర్ గురించి మనం మాట్లాడదాం, తర్వాత పెద్ద యూట్యూబర్కి ఎలా రీచ్ అవుతాయో కూడా చూద్దాము. ఈ చిన్న యూట్యూబర్కి వ్యూస్ ద్వారా అయితే ఎట్టి పరిస్థితుల్లో రెవెన్యూ రాదు యూట్యూబ్ నుంచి. అంటే మనకు వచ్చేటి 100, 200, 300 వ్యూస్. సో దానికి నెలకు $1 కూడా రాదు, లేదా 2 నెలలకు ఒక $2-3 అసలు ఎట్టి పరిస్థితుల్లో వచ్చే అవకాశం అయితే లేదు. సరే వచ్చినా $1-2 తప్పితే ఎక్కువ లేదు. సో కాబట్టి సూపర్ చాట్, ఈ సూపర్ చాట్ ఎవరు వేస్తారు? మన రిలేటివ్స్ వేస్తారు, లేదా మన ఫ్రెండ్స్ వేస్తారు, లేదా మనకి ఇంకెవరన్నా కొంచెం మనకు దగ్గరలో ఉన్న మన కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో మనం చెప్పి వేయించుకుంటాం. వేయించుకున్న అమౌంట్ అవి ఏవైతే ఉన్నాయో $100 అవుతాయా? మనకు వ్యూస్ ద్వారా ఎలాగో డాలర్స్ రావు. మనకు $100 అయితేనే మనకు యూట్యూబ్ వాళ్ళు మనకి మన అకౌంట్లో డబ్బులు వేస్తారు. మరి రిలేటివ్స్ కావచ్చు, చుట్టాలు లేకపోతే ఫ్రెండ్స్ కావచ్చు, వీళ్ళు ఎవరైనా సరే ఎంత వేస్తారు? మా అయితే ఒక 15, 20, ఒక $50 వరకు వేయగలరు. వేసిన వాళ్ళు మళ్ళీ వేస్తారా? వేయరు. మొన్న వేసాం కదా, ఏమి వేస్తాం, ఊకే ఏమి వేస్తాం అని చెప్పి వీళ్ళందరూ వేసి ఒక $40-50 దగ్గర ఆగిపోయాయి అనుకుందాం. ఇక వేసేటోళ్ళు ఎవరు లేరు, మన రిలేటివ్స్ లేరు, మన ఫ్రెండ్స్ లేరు, ఇక వేసేటోళ్ళు ఎవరు లేరు. ఎవరు లేనప్పుడు $50 కంప్లీట్ అయిపోయినాయి. అంటే మనకి ఇంకా $50 కావాలి. ఈ $50 మనకు వ్యూస్ మీద వస్తాయా అంటే మనకు వచ్చే 100-200 వ్యూస్, మరి దాని మీద వచ్చే అవకాశం లేదు. మరి ఈ $50 ఎటు పోతాయి? ఎటు పోవు, యూట్యూబ్ దగ్గర ఉంటాయి. అంటే అక్కడ మీరు వేసినటువంటి యూట్యూబర్కి పోవు, మీ దగ్గర లేవు, ఉత్తగా మురిగిపోవడం తప్ప ఉపయోగం లేదు. అంటే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, నేను చాలా చాలా యూట్యూబర్స్ అయితే చూశాను. ఇట్లా వేయించుకొని లేకపోతే వ్యూస్ ద్వారా వచ్చినటువంటి $10, $20, $30 అయిన తర్వాత $100 పూర్తిగాక 6 నెలలు, సంవత్సరం తిప్పలబడి ఈ $50-60 వదిలేసి ఛానల్ తీసేసిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. చాలా మందిని చూశాను నేను మా సర్కిల్లో, చాలా మందిని చూసిన. అంటే ఒక $50, $30 అయిపోయిన తర్వాత $100 పూర్తిగాక సంవత్సరం 2 సంవత్సరాలు బట్టే దీన్ని తీసేద్దాం ఎందుకు అని చెప్పేసి తీసేసి పక్కన పడేసిన ఛానల్స్ చాలా ఉన్నాయి. మరి మనకు $100 కావాలి అంటే మనకు టైం ఎక్కువ పడుతుంది. అంత టైం మనం ఓపికగా ఈ యూట్యూబ్ని ఉంచగలమా, మన యూట్యూబ్ రన్ చేయగలమా అంటే మనకు విసుకొస్తుంది. అంటే మీరు వేసినటువంటి అమౌంట్ వృధానే. ఎట్టి పరిస్థితుల్లో కూడా రూపాయి కూడా
చిన్న క్రియేటర్కి పోవు. ఎందుకు అంటే చెప్పే కదా, మీరు వేసిన అమౌంట్ $100 పూర్తి కావు, 30-40 కంటే ఎక్కువ కావు. అంటే మీరు వేసిన $30-40 బూడిదలో పోసిన పన్నీరే, దేనికి పని చేయవు. అంటే నేను చెప్పేది ఏంటి అంటే, ఇప్పుడు మీరు $100 వేయాలి అంటే, $100 నాకు రీచ్ కావాలి అంటే ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళు $150 వేయాలి. ఎందుకు అంటే 30% యూట్యూబ్ తీసుకుంటుంది, 70% మనకు వస్తాయి. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ ఇక్కడ జరిగే దందా ఏంటి అంటే, మరి ఈ ఆప్షన్ ఎందుకు ఇచ్చిండు అని చెప్పేసి చాలా మంది నన్ను డౌట్ కూడా అడిగారు. ఈ ఆప్షన్ ఎందుకు ఇచ్చాడు అంటే పెద్ద క్రియేటర్స్కి యూజ్ అవుతుంది. ఎందుకు ఇచ్చాడంటే ఇచ్చాడు, కానీ ఎందుకు ఇచ్చాడు, యూట్యూబ్కి లాభం దీనివల్ల, మనకేమి లాభం లేదు. ఎందుకంటే 30% రెవెన్యూ పోతుంది. అంటే మీరు ఇప్పుడు నాకు $30 వేశారు, $50 వేశారు అనుకుందాము. ఈ $50 నాకు రావు, 100 అయితేనే వస్తాయి. కానీ $50కి సంబంధించిన 30% ఉంటుంది కదా, ఆ 30% యూట్యూబ్ ముందే తీసేసుకుంటుంది. అంటే వాళ్ళ రెవెన్యూ వాళ్ళకి వచ్చేస్తుంది ఏ రోజు ఆ రోజు. మీరు $100 వేస్తే $30 ముందు వాళ్ళకి వెళ్ళిపోతాయి. కానీ నాకు $70 రావాలి అంటే నాకు $100 పూర్తి కావాలి. ఇక్కడ చూడండి లింక్ ఒకసారి ఎట్లా పెట్టాడు యూట్యూబ్. నాకు $70 రావాలి, మీరు వేసిన $100 నాకు $70 రావాలి అంటే నాకు $100 పూర్తి కావాలి. కానీ $30 అయితే యూట్యూబ్ వెంటనే తీసేసుకుంటుంది. ఇలా చిన్న క్రియేటర్స్ దగ్గర వచ్చేటటువంటి రెవెన్యూ యూట్యూబ్కి చాలా పోతుంది. అందుకని అసలు స్టార్టింగ్లో యూట్యూబ్ పెట్టింది ఏంటి అంటే 30,000 సబ్స్క్రైబర్స్ ఉంటేనే ఈ ఆప్షన్ ఇచ్చాడు, మెంబర్షిప్ ఆప్షన్. 30,000 సబ్స్క్రైబర్స్ ఉండాలి, అప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్గా వ్యూస్ ఎక్కువ వస్తాయి. కాబట్టి ఆ వ్యూస్ మీద కొంత ఏమన్నా సూపర్ చాట్ ఇట్లాంటివి ఏమన్నా చేస్తే అవి కొంత అప్పుడు వాళ్ళకి యాడ్ అవుతాయి. కానీ ఇప్పుడు ఇలా ఎందుకు పెట్టాడు అంటే, వీళ్ళకి $100 ఎలాగా పూర్తి కావు, నాకు వచ్చే డబ్బులు నాకు వస్తాయి అనేటటువంటి యూట్యూబ్ మైండ్. ఇది ఒక మైండ్ గేమ్ అనమాట. అంటే వాళ్ళకి $100 కావు, మనం వాళ్ళకి ఇచ్చేది లేదు సచ్చేది లేదు, ఈ నా 30% అయితే నాకు వస్తాయి అనేటటువంటిది. అందుకని ఇప్పుడు ఏం చేశాడంటే 30,000 సబ్స్క్రైబర్స్కి ఇచ్చేటటువంటి మెంబర్షిప్ అందరికి ఇచ్చాడు. ఎందుకంటే ఇట్లా $15-20 లేపించుకునే వాళ్ళు ఉంటారు కదా, మరి ఇందులో 30% పోతుంది కదా. ఒకవేళ ఈ మిగతా 70% మనకున్నటువంటి డాలర్లు మనకు రావా, యూట్యూబ్ దగ్గరే ఉంటాయి. $100 మనకు అయినప్పుడు మనకి ఇచ్చినప్పుడు అప్పుడు. అయితే మరి ఇప్పుడు అసలు ఈ ఆప్షన్ ఎందుకు ఇచ్చాడు అనేటటువంటిది మనం చాలా వింటూ ఉంటాం. ఈ ఆప్షన్ ఎందుకు ఇచ్చాడు అంటే, అసలు ఈ మెంబర్షిప్ అనేది, మనం ఒక పెద్ద క్రియేటర్ ఉన్నాడు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రసాద్ టెక్ ఛానల్, నేను ఆ ఛానల్ ఫాలో అవుతాను, కొన్ని విషయాలు చాలా మంచిగా ఉంటాయి. ఆయనకి లక్షల్లో వ్యూస్ వస్తాయి, వేలల్లో కామెంట్లు వస్తాయి. నాకేదో ఆయనతో ఒక పని ఉంది, అన్న మరి ఏ మొబైల్ తీసుకోవాలి యూట్యూబ్కి, ఏ మొబైల్ తీసుకుంటే బాగుంటుంది, ఆయన సజెషన్ తీసుకోవాలా. కామెంట్ పెడితే 1000 కామెంట్లలో ఆయన చూస్తాడా? చూడ్డు. మరి ఒకవేళ లైవ్ కింద కామెంట్ చేస్తే చూస్తే ఆయన లైవ్ ఎట్లా ఉంటుంది అంటే, మనం మెసేజ్ పెడతా అంటే ఉరుకుతూ ఉంటాయి పైకి, మనం పెట్టిన మెసేజ్ అసలు ఆయనకు చూడటానికి కూడా సరిపోదు. అప్పుడు మనం సూపర్ చాట్ చేస్తే ఏమైంది అంటే, అక్కడ ఒక బ్లూ కలర్లో కానీ లేదా మనం చేసే అమౌంట్ని పెట్టి అక్కడ కలర్తోని మనం పెట్టినటువంటి మెసేజ్ లైవ్లో అక్కడ కలర్తో పాటు అక్కడ డిస్ప్లే అవుతుంది. అప్పుడు ఐడెంటిఫై చేస్తాడు, ఈయన ఏదో నాకు $100 వేసాడు, ఈయన మెసేజ్ చదువుదామనే ఆలోచన వస్తుంది ప్రసాద్ టెక్కి, నేను పెట్టిన మెసేజ్. లేదు మనం ఒక పెద్ద అమౌంట్ సూపర్ చాట్ చేస్తే అది కొద్దిసేపు మన కామెంట్ అలానే ఆగిపోద్ది, పైకి పోదు. మిగతా అందరి కామెంట్ పైకి ఉరుకుతూ ఉంటాయి, ఆయన చదివే అవకాశం ఉండదు. కానీ కొంచెం మనం పెద్ద అమౌంట్ చేసినట్లయితే ఎక్కువసేపు అక్కడ ఆగుతుంది మన కామెంట్. అదే ఇంకా ఒకవేళ పెద్ద అమౌంట్, ఇంకా ఎక్కువ సూపర్ చాట్, ఎక్కువ పెద్ద అమౌంట్తో మనం చేసినట్లయితే 1 గంట దాకా అక్కడ ఆగుతుంది, అక్కడ పిన్ అయి ఉంటుంది మన కామెంట్. ఆయన చదువుకొని ఈయన 200-300 మనకి వేసాడు కాబట్టి నీకు రిప్లై ఇద్దాము అనేటటువంటి ఆలోచనతోనే మనకు రిప్లై ఇస్తారు. లేకపోతే అన్ని కామెంట్లల్లా శతకోట్లింగాలు బోల్డ్లింగం, మనం ఎంత అంతే కదా, మన కామెంట్ ఎంత, మనం చదువుతాడా? చదవడు. తర్వాత మెంబర్షిప్. ఈ మెంబర్షిప్ ఎందుకు అనేది ఇది కూడా మీకు చాలా మందికి తెలుసు, తెలవదనేం కాదు, సరే ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఈ మెంబర్షిప్ ఎందుకు, అదే ప్రసాద్ టెక్ని నేను అడగాలి, ఏదో నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, యూట్యూబ్కి సంబంధించి కావచ్చు, లేదంటే మొబైల్స్ వీటికి సంబంధించిన నాకు డౌట్స్ ఉన్నాయి. అడగాలి అంటే కామెంట్లు ఆయనకు వచ్చే 1000 కామెంట్లలో నా కామెంట్ చూడ్డు, లైవ్లో మెసేజ్ చేస్తే పై కురుగుతూ ఉంటుంది. మరి ఆయన ఎలా కాంటాక్ట్ కావాలి అంటే, మనం మెంబర్షిప్ తీసుకోవాలి. ఎంత, 100, 200, 300, నెలకో 2 నెలకో మెంబర్షిప్ తీసుకోవాలి. తీసుకుంటే ఆ మెంబర్షిప్ తీసుకుంటే ఆయన కాంటాక్ట్ నెంబర్ ఓపెన్ అయ్యిద్ది, ఆయనకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ నెంబర్ ఓపెన్ అయ్యిద్ది, లేదా ఆయన పర్సనల్ ఇన్స్టాగ్రామ్, అంటే ఇప్పుడు ఛానల్కి సంబంధించిన ఇన్స్టాగ్రామ్లో అందరు చేస్తారు, అవి చూడ్డు. కానీ ఆయనకి పర్సనల్ అకౌంట్ ఏదైనా ఉంటే ఫేస్బుక్ కావచ్చు, పర్సనల్గా ఇన్స్టాగ్రామ్ కావచ్చు, లేదా మొబైల్ నెంబర్ కావచ్చు, అవన్నీ ఓపెన్ అవుతాయి.
అప్పుడు నేను ఆయన పర్సనల్గా కాంటాక్ట్ అవుతాను. అయినప్పుడు నా ఫోన్ ఖచ్చితంగా ఎత్తుతాడు, ఖచ్చితంగా రిప్లై ఇస్తాడు. ఎందుకంటే మనం మెంబర్షిప్ తీసుకున్నాం కదా డబ్బులు కట్టి, ఆ డబ్బులు ఆయనకు పోతాయి కదా. కాబట్టి ఆ రెవెన్యూ అనేది ఆయనకి గెయిన్ అయింది కాబట్టి ఖచ్చితంగా మనకు రిప్లై ఇస్తాడు. మనం పర్సనల్గా కాంటాక్ట్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది పెద్ద క్రియేటర్స్కి అని చెప్పేసి 30,000 సబ్స్క్రైబర్స్ ఉంటేనే ఈ ఆప్షన్ ఇచ్చాడు ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఏం చేశాడు యూట్యూబ్, ప్రతి ఒక్కరికి ఇచ్చాడు. మానిటైజేషన్ అయితే కంపల్సరీగా ఇవ్వటం జరిగింది. అందరికి ఇచ్చేస్తున్నాడు. అందరికి ఇచ్చేసినప్పుడు ఏంటి, మనకు $100 వచ్చేది లేదు, పోయేది లేదు. కానీ 30% అయితే యూట్యూబ్కి వెళ్ళిపోతుంది. సో ఇది దీనికి సంబంధించినటువంటిది. ఇంకా చాలా మంది ఒకప్పుడు ట్రెండ్ ఎట్లా ఉండేదంటే, నువ్వు నాకు సబ్స్క్రైబ్ చేయి, నేను నీకు సబ్స్క్రైబ్. దీని గురించి నేను చాలా వీడియోలు చేశాను ఆల్రెడీ. చాలా మందికి ఐడియా ఉండి ఉంటుంది. సరే ఓకే, సబ్స్క్రైబర్స్ నువ్వు నాకు చే, నేను నీకు చేస్తా కూడా తప్పే. సరే ఓకే, అది 1000 సబ్స్క్రైబర్స్ కావాలి కాబట్టి సరే ఓకే. వాచ్ టైము మన లైవ్లు పెట్టి, అంటే ఇప్పుడు ఎట్లా ఉంది అంటే సూపర్ స్టిక్కర్స్ ఇవేయి లేకపోతే మెంబర్షిప్ తీసుకునేటువంటిది ఎట్లా ఉంది అంటే, ఒకప్పుడు సబ్స్క్రైబర్స్ చేసుకున్నాం, తర్వాత సబ్స్క్రైబర్స్ను కూడా మనం ఆ ఫ్రెండ్స్ తర్వాత రిలేటివ్స్ మీదే డిపెండ్ అయినాం. మరి వాచ్ టైము లైవ్లు పెట్టి ఫ్రెండ్స్ రిలేటివ్స్ మీదే డిపెండ్ అయినాం. మరి ఇప్పుడు రెవెన్యూ కూడా ఫ్రెండ్స్ రిలేటివ్స్ మీదే డిపెండ్ అయితే మరి మన ఛానల్ పెట్టింది దేనికి అసలు? ఏ ఉద్దేశంతో ఛానల్ పెట్టాము? దేనికి పెట్టాను ఛానల్? అంటే నీకు సబ్స్క్రైబర్స్ రిలేటివ్స్ ఫ్రెండ్స్ మీద డిపెండ్ అయ్యి, తర్వాత వాచ్ టైము ఫ్రెండ్స్ మీద డిపెండ్ అయ్యి, రెవెన్యూ కూడా ఫ్రెండ్స్ మీద డిపెండ్ అయితే మరి ఏంటి మన ఛానల్ పెట్టింది ఎందుకు, వీడియో చేసేది ఎందుకు అంటే మీకు చెప్పేది ఒకటే, నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చిన్న క్రియేటర్స్కి వేసినటువంటి అమౌంట్ అయితే రీచ్ కావు. చిన్న క్రియేటర్స్కి వేసి $30 $40 దగ్గరే ఆగిపోతాయి. అవి వీళ్ళకి రావు, మీకు రావు, వెనక్కి రావు, యూట్యూబ్ దగ్గర ఉంటవి. ఇంకా దాని బదులు అడుక్కునే వాళ్ళు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు, అన్నం లేని వాళ్ళు ఉంటారు, బట్టలు లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి సహాయం చేయండి. ఇలా మురగబెట్టుకోవటం ఎందుకు? వాళ్ళకి వీరికి మీరు సూపర్ చాట్ మెంబర్షిప్ తీసుకొని మురగబెట్టుకోవటం ఎందుకు? అవి మురిగిపోవటం తప్ప ఏమీ లేదు. మీరు ఇంకేమైనా పెద్ద క్రియేటర్తో మీకు ఏమైనా అవసరం ఉంటే వాళ్ళకి వేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లేకపోతే సాయి కృష్ణ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. మీకు ఏమైనా యూట్యూబ్కి సంబంధించింది, మీకు టెక్నికల్గా సంబంధించింది, లేదా మీకు ఇంకా దేనికి సంబంధించిందైనా వాళ్ళకి చేయండి. చేస్తే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అంటే ఇప్పుడు నేను ఏంటంటానంటే, వేయొద్దని కాదు, మురిగిపోయేదానికి యూట్యూబ్కి చెందుతున్నాయి అవి ఉత్తగా వేస్ట్గా. మీ దగ్గర లేవు, నాకు రావట్లేదు, యాజ్ ఏ క్రియేటర్గా నాకు చేరట్లేదు, మీ దగ్గర ఉండట్లేదు, వేస్ట్గా మురిగిపోతాయి అనే ఉద్దేశంతోనే నేను చెప్పడం జరుగుతుంది. ఒకవేళ మీరు క్రియేటర్గా రీచ్ అవుతాయి అంటే వేయండి, ఒక 3,000 4,000 వేయండి, తలా ఒక 3,000 తలా ఒక 2,000 వేసేస్తే 8,300 8,400 ఉంటుంది, $100 వచ్చేస్తాయి. అన్ని రీచ్ కాకపోతే ఈ వేస్ట్ అవుతాయి. వేస్తేనేమో $100 పూర్తి అయ్యేటట్టు వేయండి, లేదు అంటే మానుకోండి. ఈ $30 $10 $4 వేసేసి ఆగిపోతే అవి ఎవ్వరికి చారు, మురిగిపోవడం తప్ప ఉపయోగం లేదు. సో ఇది మీ అందరికీ ఒకసారి అర్థమైంది అనుకుంటున్నాను. సో అర్థమైతే ఒకసారి ఈ షేర్ చేయండి వీడియోని. సో ఇది విషయం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ మట్టి తప్పకుండా చేయండి మీ ఒపీనియన్. ఓకే.